అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా అద్భుతంగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే రాజధాని నిర్మాణాలను పర్యవేక్షించే మున్సిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాల కోసం 3 భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఏపీ సిఆర్డీఏ భవనం ఎదుట 8 ఎకరాల స్థలంలో కార్పొరేట్ భవనాలకు దీటుగా నిర్మిస్తున్న 3 భవనాలను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రాజధాని నిర్మాణాల పర్యవేక్షణ సులభతరం కాబోతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోని నిర్మాణ పనులు మానిటరింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఆయా నిర్మాణ పనులకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణంలోని ఎక్కువ భాగస్వామిగా పాత్ర పోషిస్తున్న మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండాలి అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీసీఆర్డీకి సంబంధించిన ప్రాజెక్టు భవనానికి సంబంధించిన నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. దాదాపు 90% పూర్తి చేసిన నేపథ్యంలోని దానికి ఎదురుగానే ఇదే మున్సిపల్ శాఖలోని ఇతర విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆ కార్యాలయాల వద్ద ఉందో ఆ కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ఎటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారో దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేనున్న కార్యాలయం మీకు ఎక్కడున్నాయి దానిపై కూడా వివరించబోతున్నాను. ప్రధానంగా ఈ కార్యాలయానికి ఎదురుగా మనకి చూసినట్టయితే ప్రధానంగా ఏపీసీఆర్డీకి సంబంధించిన భవనం మనకి స్పష్టంగా కనబడుతుంది. చాలా యూనిక్ డిజైన్తో కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటున్న ఈ భవనానికి సంబంధించిన ఎదురుగానే మున్సిపల్ శాఖకు సంబంధించిన ఇతర విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు కూడా నిర్మించబోతున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన పర్యవేక్షణ చేయాలంటే ప్రధానంగా రాబోయే రోజుల్లోని ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా ఒకే చోట ఉండాలి, అది కూడా అమరావతి ప్రాంతంలోనే ఉండాలి అనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు వచ్చిన నేపథ్యంలోని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన భవన నిర్మాణాలను ఒకే ప్రాంతంలో నిర్మిస్తున్నారు. అదే మనం ఏదైతుందో సీడాక్సిస్ రోడ్డు ఆనుకొని ఉన్న రాయపూడికి వెళ్లే మార్గంలోనే ఇందుకు సంబంధించిన భవనాలను చేపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయానికి ఆపోజిట్ లోనే ఇందుకు సంబంధించిన ఇతర విభాగాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మీకు నేను చూపిస్తున్న భవనం ఏదైతే ఉందో ఈ భవనానికి సంబంధించి టిట్కో దాంతోపాటు ఫిట్కోకు సంబంధించిన కార్యాలయాలు మొదటి భవనంలో ఉండబోతున్నాయి. ఇంకా రెండో భవనానికి చూసినట్టయితే ప్రధానంగా గ్రీనరీతో పాటు అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన కార్యాలయాలు ఉండబోతున్నట్లుగా మనకి అధికారులు చెప్తున్నారు. ఇంకా మూడో భవనం, మొత్తం 3 భవనాలు ఉన్న నేపథ్యంలో మూడో భవనానికి సంబంధించి ఇతర రేరాతో పాటు ఇతర మున్సిపల్ శాఖ నుంచి విభాగాలు సంబంధించిన సిబ్బంది పనిచేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మనకి 3 భవనాలు నిర్మిస్తున్నారు. 3 భవనాలకు సంబంధించి ప్రస్తుతం ప్రజెంట్ స్టేటస్ మీకు వివరిస్తాను. తొలి భవనం దాదాపు 90% వరకు కూడా పూర్తి చేసుకుంది. దాదాపు 10% వరకే నిర్మాణానికి సంబంధించిన పనులు ఉంటే రెండో భవనానికి సంబంధించి 60% వరకు కూడా పూర్తి చేసుకుంది. బయట చిన్న చితక సంబంధించిన ఇంటీరియర్ వర్క్తో పాటు బయట వర్క్స్తో పాటు ఇంటీరియర్ వర్క్ కూడా పెండింగ్గా ఉన్నాయి. ఇంకా మూడో భవనానికి సంబంధించి దాదాపు 30% వరకే పూర్తుంది. ఇంకా 70% వరకు కూడా పనులు జరగాల్సి ఉంది. అంటే ప్రస్తుతం తొలి భవనానికి సంబంధించిన నిర్మాణాలు దాదాపు 90% వరకు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే ఆ భవనానికి సంబంధించి లోపల ఇంటీరియర్ వర్క్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన వర్క్స్ ఎలా చేశారో అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ భవనాలు 3 కూడా 8 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ 8 ఎకరాలకు సంబంధించి కూడా నిర్మాణాలను సీడాక్సిస్ రోడ్ పక్కనే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఈ భవనానికి సంబంధించి తొలి భవనం దాదాపు 90% పనులు పూర్తి చేసుకుంది. చూసుకోవచ్చు, ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. గ్రౌండ్ ఫ్లాటరింగ్ మొత్తం కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలోని స్పష్టంగా చూసుకోవచ్చు, చాలా యూనిక్ లుక్లోనే ఒక కార్పొరేట్ లుక్లోనే మనకి స్పష్టంగా కనబడుతుంది. లోపల ఎంట్రీకి కూడా ఎలివేషన్ చేశారు. దానికి సంబంధించిన స్టెప్స్ కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత
గ్లాస్ వర్క్స్ ఏదైతుందో ఎంట్రీకి సంబంధించి కూడా డోర్ వర్క్స్ కంప్లీట్ చేశారు. వెంటనే ఏదైనా అధికారులు కావచ్చు, దాంతోపాటు ఉన్నతాధికారులు కారు దిగి లోపలికి వచ్చే దిశగా కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ వర్క్స్ అన్ని కూడా ఎన్సీసీకి సంబంధించిన కంపెనీ నిర్మాణాలను చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. లోపల ఇంటీరియర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం లోపల మొత్తం చూసినట్టయితే ఒక యూనిక్ లుక్తోని, ఒక కార్పొరేట్ లుక్తోని ఇందుకు సంబంధించిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ఎక్కడ క్వాలిటీకి తగ్గకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ సిఆర్డీకి సంబంధించిన భవనాలకు సంబంధించి శాశ్వతంగా ఉండాలి, ఇది రాజధాని ప్రాంతం నిర్మాణం చేపట్టేంత వరకు కూడా ఇవే ఉంటున్న నేపథ్యంలోని ఎదురుగా మనం చూసినట్టయితే చాలా లాంగ్ వ్యూలో చూసినట్టయితే చాలా యూనిక్ గా కనబడుతున్నాయి. అంత గ్లాస్ వర్క్స్ తో మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కో భవనానికి సంబంధించి 35,000 చదరపు గజాల్లోని ఒక్కొక్క బిల్డింగ్ సంబంధించిన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం నేనున్న ఈ బిల్డింగ్ కి సంబంధించి టిట్కోతో పాటు ఫిట్కో ఈ రెండు కార్యాలయాలు ఇక్కడే ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన సిబ్బందితో పాటు అధికారులు ఉండబోతున్నారు. అందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ప్రత్యేకంగా మీకు ఈ భవనం లోపలికి వచ్చిన తర్వాత ఇది సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఒక ఫ్లోర్ మీకు చూపించబోతున్నాను. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఒక్కొక్కటి డివైడ్ చేశారు. దానికి సంబంధించిన ఫర్నిచర్ కూడా ఇప్పటికే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ టేబుల్స్ మీదే ఏదైతే సిబ్బంది కోసం కంప్యూటర్స్తో కావచ్చు వాళ్ళు పనిచేయడానికి సులువుగా ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే డివైడ్గా చేయడం జరిగింది. ఇందులోనే ఇతర అధికారులకు సంబంధించి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గదులకు సంబంధించి ఇందుకు సంబంధించిన గ్లాస్ వర్క్స్తో కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా గదులను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వరకే ఓపెన్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఒక యూనిక్ లుక్తోని ఏర్పాటు చేశారు. ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూర్చేందుకు క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మొత్తం గ్లాస్ వర్క్స్ తోని అందరూ చాలా ఆకర్షణగా నిలిచేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతం అనేది రాబోయే దాదాపు 10-15 సంవత్సరాల పాటు చాలా అద్భుతమైన భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది అధికారులు కూడా ఒకే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుంది. మున్సిపల్ శాఖకు సంబంధించి ఇప్పటికే వివిధ సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, వివిధ విభాగాలు కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖలో ఉన్న నేపథ్యంలోని ఆ మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది ఇక్కడ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పర్యవేక్షణ ద్వారానే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం భవనానికి సంబంధించి కార్యాలయాలకు సంబంధించి ఒకే ప్రాంతంలోనే ఉండాలి అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఏపీసీఆర్డీకి సంబంధించిన భవనం ఇప్పటికే సర్వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలోని ఇప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించిన రెరా కావచ్చు, ఫిట్కో కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, టిట్కో కావచ్చు, ఈ ఇతర కార్యాలు మొత్తం 5-6 కార్యాలయాలకు సంబంధించి ఈ మార్గాల్లోనే అధికారులు డిప్యుటేషన్ మీద చాలా మంది అధికారులు ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు పర్యవేక్షణ చేసేందుకు భవన నిర్మాణాలు కూడా సర్వేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం 3 బిల్డింగ్ సంబంధించిన భవన నిర్మాణాలు సర్వేగంగా పూర్తి చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం 8 ఎకరాల్లోని 3 నిర్మాణాలను కూడా సర్వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ఇవి లాంఛనంగా ప్రారంభం చేసేందుకు కూడా ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.